హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే రీసెంట్గా అరుణాచలం, కంచి అండ్ గోల్డెన్ టెంపుల్ని కవర్ చేసాం. దట్టు 2 డేస్లో ఆ ఇట్నైని మీతో షేర్ చేసుకోవడానికి చిన్న షార్ట్ అనమాట. కాచిగూడ నుంచి చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది వీక్లో 3 times ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఓవర్ నైట్ జర్నీలో అరక్కురం అనే ప్లేస్కి రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి కంచి మనకి 26 కిలోమీటర్స్ ఉంటుంది. బయటికి స్టేషన్ బయట మనకి నెంబర్ ఆఫ్ షేరింగ్ ఆటోస్, క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ రూట్ మాత్రం ఆసమ్గా ఉంది. కంచి రీచ్ అయిపోయాక ఫ్రెష్ అయిపోయి మీరు ఆటో 5 టెంపుల్స్కి 3 టెంపుల్స్కి అలా మనకి ఒక అమౌంట్ చెప్తారు. అలా మాట్లాడేసుకొని ఆఫ్టర్నూన్ వరకు అన్ని టెంపుల్స్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎన్ని వీలైతే అన్ని కవర్ చేసుకొని తర్వాత షాపింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ అక్కడి నుంచి మనం అరుణాచలం స్టార్ట్ అవ్వాలి. అక్కడికి మనకి అరుణాచలంకి నెంబర్ ఆఫ్ బస్సెస్ కంచి నుంచి అవైలబుల్గా ఉంటాయి. అరుణాచలం రీచ్ అయిపోగానే ఫస్ట్ మన హోటల్ చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి 7 కల్లా టెంపుల్కి వెళ్ళిపోవాలి. 7:30 కల్లా మెయిన్ గేట్ క్లోజ్ చేసేస్తారు. సో మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 9-9:30 అవుతుంది, డిపెండింగ్ ఆన్ ద రష్. నార్మల్ డేస్లో అయితే తక్కువ ఉంటుంది, వీకెండ్స్ ఏదైనా స్పెషల్ అకేషన్స్లో ఎక్కువ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఆ టైంలో కూడా మీకు నెంబర్ ఆఫ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. లేదా గిరి ప్రదక్షిణ నార్మల్ నడక ద్వారా చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఒకవేళ వీలు కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసి కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వెల్లూరుకి స్టార్ట్ అవ్వాలి. వెల్లూరుకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. వెల్లూరు టెంపుల్ ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా మనకు ఓపెనే ఉంటుంది కాబట్టి మనం ఏ టైం అయినా దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అయిపోగానే మనం అక్కడి నుంచి తిరుపతికి స్టార్ట్ అవ్వాలి. వెల్లూరు నుంచి వెల్లూరు బస్ స్టాండ్కి ఆటోస్ ఉంటాయి. ఆటోస్ తీసుకొని వెల్లూరు బస్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుంచి తిరుపతికి కూడా మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఈవినింగ్ ట్రైన్ కాబట్టి మనం అక్కడి నుంచి తిరుపతి రీచ్ అయిపోయి ఒకవేళ మనకి ఇంకా టైం ఉంటే అక్కడ గోవిందరాజ స్వామి టెంపుల్ అవి కూడా కవర్ చేసుకొని ఈవినింగ్ ట్రైన్ క్యాచ్ చేసి రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనం హైదరాబాద్ రీచ్ అయిపోతాము. సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.